నీతో గడిపిన ఏ రోజు నేను మర్చిపోలేను ఐషు. నన్ను క్షమిస్తావా? ఏంటిది? చిన్న పిల్లాళ్ళ నువ్వేం తప్పు చేసావని ఎక్స్క్యూజ్ చేయడానికి నేను ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్ళావు. బీచ్, రెస్టారెంట్, బైక్ రైడ్, ఎంటీవీ షో, ల్యాబ్. నా కళ్ళలన్నీ నిజం చేశావు. ఇవన్నీ నేను ఎందుకు చేయమన్నానో తెలుసా? రేపు నేను ఆస్ట్రేలియా వెళ్ళాక బీచ్కి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా, బైక్లో వెళ్ళినా అన్ని చోట్ల నువ్వే కనిపించాలి. లైఫ్ అంతా నిన్నే తలుచుకుంటూ బతకాలి, నిన్నే తలుచుకుంటూ చావాలి. కనీసం ఆ రైట్స్ అయినా నాకు ఇస్తావా గౌతమ్? Break the silence, Gautam. ఏరా మామా, అప్పుడే అలిపొచ్చిందా? పట్టుకుంటాలే, అంత భయం ఎందుకు? నువ్వు జాగ్రత్తగా నడు. చూసి మెల్లగా ఇటు 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 తిప్పు. తెలుసులేరా, చూసావా నేను ఎంత తొందరగా నేర్చుకున్నాను. చూద్దాం. ఇప్పుడు నేను ఎవరు తిప్పమన్నాడు? స్టూపిడ్. ఎవరే స్టూపిడ్? నువ్వే ఇడియట్. సర్లే, నువ్వు చేతి, నేనే నడుపుతాను. నువ్వు చూడడానికి అమాయకురాలా ఉంటావు కానీ నీ దగ్గర చాలా కళ్ళు ఉన్నాయి. పాపం ఈ సంగతి మీ డాడ్కి తెలియదు. మా నాన్నతో ఈ విషయం చెప్పావో? చెప్తే ఏం చేస్తావేంటి? ఐషు, ఇటు పోదాం పద. పోనీ. భయపడ్డావు కదూ? ఏంటి భయపడేది? అతన్ని చూసి భయపడ్డావు కదూ? వాడంత పెద్ద పోటుగాడా? ఆహాహా, ఊరికే బిల్డప్ ఇవ్వకు. నీ ముందు బిల్డప్ ఇచ్చేది వాడు, నేను కాదు. చాలే ఆపు. ఈసారి వాడు నాతో గొడవ పండి, వాడి సంగతి తీయ. చెప్తే అర్థం కదా? స్టాండ్ నీ అబ్బుచ్చి తీస్తాడా? కొట్టాడు. సరిగ్గా నేర్పించు. హెచ్ఓడి నీ గురించి అడిగారే. సరే, వెళ్తున్నాను.
సీనియర్ కనపడితే విషయాలని తెలీదా? అంటే నిద్రపోతున్నారు కదా. నిద్రపోతున్నా విషయాలి. ఇట్రా. ఎంపీ కూతురు అయితే అంత పొగరా? దగ్గరికి రా. ఎన్ని ఓట్ల తేడాతో గెలిచాడు నీ బాబు? 1,40,004 votes. అందులో దొంగ ఓట్లన్నీ? దొంగ ఓట్లేం లేవు. అయ్యప్పో. సీనియర్ రైట్. సీనియర్ ఏం ఉద్యోగం అది? లక్ష్మీ మిల్స్ ఓనర్ కాదు మామ, సూపర్వైజర్. మన సీనియర్. ఐ యామ్ సీనియర్ ఆనంద్ నారాయణ బి బార్డ్. రై కూర్చో. ఓకే, బ్యాక్ టు ద పెవిలియన్. మన సీనియర్కి లక్ష్మీ మిల్స్లో సూపర్వైజర్ జాబ్ కావాలట. నీ ఎంపీ బాబు పెద్ద పిస్తావటగా. రేపు వచ్చేటప్పుడు రికమెండేషన్ లెటర్తో రావాలి. కుదరదు, అలాంటివన్నీ ఆయన ఒప్పుకోరు. జూనియర్ ఓర్ని యంకమ్మ. లెటర్ తీసుకురావాలి, సరేనా? అరే సీనియర్, కూర్చొని పోసుకుంటాడట. మగాళ్ళ నుంచొని పోసుకోవచ్చు కదా. ఏమ్మా జూనియర్, నించొని పోస్తే గవర్నమెంట్ జాబ్ ఇస్తారేమో చెప్పు. నించొనే పోస్తాం. నుంచొని పోసే ప్రతి వాడికి గవర్నమెంట్ జాబ్ ఇస్తే ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ చుట్టూ మొత్తం కంపేరా గుండు అన్నా. ఇదేంట్రా, ఇదేమైనా ఎగ్జిబిషన్ అలా చూస్తున్నావు? అయినా ల్యాబ్కి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నారా? అక్క పిలుస్తుంది అన్న. మీ అక్క పిలిస్తే మీ బావని పంపించరా? ఇంతమంది ఎందుకు పిలుస్తున్నావు? మాకేం కాదు, ఆ ఐశ్వర్య అక్క. ఐశ్వర్య ఐశ్వర్య అక్క. నీకొకనేంట్రా? ఏంటి? లెటర్, రికమెండేషన్. సీనియర్ మావోయ్ వదులు వదులు వదులు. రేయ్. సిస్టర్ రా. పో 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 పో. వసరా వసరా రే. పర్వాలేదా, చెప్పిన మాట వింటున్నావు? గుడ్. ఏంట్రా బావా, గుండుగాడికి ఏదో లెటర్ ఇచ్చి పంపించావు? ఏం లేదురా, ఏదో రికమెండేషన్ లెటర్ కావాలన్నాడు, అందుకనే. ఎవరి దగ్గర నుంచి? ఎంపీ దగ్గర నుంచి. ఎంపీయా? కట్ట కొడితే గానీ సాధారణమైన కౌన్సిలర్ దగ్గర నుంచి లెటర్ సంపాదించడం. అట్లాంటిది ఎంపీ కూతురే స్వయంగా వచ్చి లెటర్ ఇచ్చిందంటే మీ ఇద్దరి మధ్య ఏదో కప్లింగ్ ఉందా? చెప్పరా 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 చెప్పరా. అడుగుతుంటే ఫోజు కొడతావేంట్రా? చెప్పరా. రే, నీతో చెప్తే ఊరంతా చెప్తావు. వద్దు. ఊరంతా చెప్పడానికి ఇదేమైనా షాప్ ఓపెనింగా? నేను ఎవరికి చెప్పను. చెప్పరా చెప్పరా రే. చెప్పరా బావా. టార్చర్ తట్టుకోలేకపోతున్నాను మావా. ఏమైంది? 2 నెలల నుంచి ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది. జిమ్కి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది. అయ్యి బాబాయ్, మెకానిక్ షెడ్ మన మెకానిక్ బాలు లేడు, అక్కడికి అక్కడ వచ్చింది. నాయర్కోట్లో బజ్జీ తింటుంటే అక్కడికి వచ్చేసింది. ఒకరోజు సడన్ గా చేతిలో ఇన్ని విటమిన్ మాత్రం. మాత్రలా? నిద్ర మాత్రలు చస్తానంది. మన వల్ల ఒక అమ్మాయి చావచ్చు. వద్దురా బాబు, పోలీసులు పక్కన హేతర వద్దు. వద్దు, మన అందుకే లవ్ చేసుకోమని పర్మిషన్ ఇచ్చేసాను. ఎవరిని? ఏయ్, నన్నురా. అరే జుట్టుపల్లిగా, నాయర్ హోటల్లో పొద్దున్న మసాలా వడ తిన్నాను. పప్పు అస్సలు ఉడకలేదురా. సౌండే సౌండ్. ఏ సౌండ్ అంటే చెప్పలేను అనుకో. చెప్పింది చేసి చూపిస్తాను రా. హలో ఏయ్, ఏం చేస్తున్నావే? గౌతమ్, వన్ సెక్. నువ్వు ఇట్టగని చేస్తే నేను ఎవరితో పెళ్లి చేసుకోదు. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావేంటి? నువ్వు నా పెళ్ళానివే, ఎప్పుడైనా చేస్తాను. అవునవునవును, ఓకే. అర్జెంటుగా ఒక కిస్ కావాలి. ఏంటిది? మనకిది చాలదు. ఏ ఏంటి అది ఉచ్చు ఉచ్చుని? హలో 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 హలో. హలో వన్ సెక్. అమ్మయ్యా. చెప్పు. ఏంటి, సెటిల్ అయ్యావా? నిన్ను
అలాంటివన్నీ పెళ్ళైన తర్వాతే. ఏమే నేనేమన్నా నిన్ను కొడుకునిమ్మన్నానా? కిస్సేగా ఇమ్మన్నాను. ఇద్దాం ఇద్దాం. ఎప్పుడు చూసినా ఇద్దాం ఇద్దాం అంట. హే, ఆ సంగతి సరే, నేను చెప్పేది విను. నాకు ఒక మొబైల్, ఒక సిమ్ కార్డ్ వెంటనే కొనివ్వు. అవెందుకు? లేదమ్మా, మీ ఆంటీకి లైట్గా డౌట్ వచ్చింది. ఆ, తను కన్ఫర్మ్ చేసుకుని మీ అంకుల్కి చెప్పిందనుకో, ఫినిష్. నా మొబైల్ లాక్కుంటారు, ఇంట్లో ఉన్న ఫోన్స్ అన్నీ కట్ చేస్తారు. అయ్యో. అప్పుడు నేను ఎలా కాంటాక్ట్ చేయమంటావు? ఒక సీక్రెట్ నెంబర్ ఉండాలిగా. ఆహా పుట్టమ్మా, ఇప్పుడు నువ్వు రాజకీయ నాయకుడు కూతురు అనిపించుకున్నావు. ఐషు ఐషు దొరికిపోయావా? వన్ సెక్. ఏంటమ్మా ఏం చేస్తున్నావు అక్కడ? తొందరగా రా. వస్తున్నానమ్మా, వస్తున్నాను. ఏంటి, ఈ ఇంట్లో ఒక్క మాత్రమే ఉందా? ఏ పోవే, అర్ధరాత్రి నీ గోలేమిటి? హలో. ఏయ్, పుట్టమ్మా, మాట్లాడు. కాలేజీకి వస్తే మాత్రం మూగరాగంలా ఉంటావు. ఆ? హలో, ఏం చేస్తున్నావే? హలో హలో, చెప్పు. ఇంకా ఏంటి చెప్పేది? ఇందాక నేను చెప్తున్నాను కదా కిస్ కావాలని. అదా, ఇప్పుడు నేను ఉన్న మూడుకి ఒక చోట నిల్చొని మాట్లాడు, సిగ్నల్ సరిగా లేదు. ఐషు, నా పెదాలు ఎండిపోయాయి, నాలుగు తడారిపోయింది. కాసేపు నీ అందమైన పెదవులు ఇచ్చావంటే నా ఊపిరి ఆగిపోకుండా ఉంటుంది. ఏమంటావు? డైలాగ్ బానే ఉంది. మన పెళ్ళైన తర్వాత నేను పూర్తిగా నీదాన్ని. అప్పుడు నువ్వు నన్ను ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు కాస్త ఓపిక పట్టు, నా బంగారం ఓకే? కదూ. అప్పటిదాకా నువ్వు ఈ డైలాగులు కొట్టడం, డ్రామాలాడటం డ్రామాలాడటం? ఐశ్వర్య, ఇంత రాత్రి పూట ఏం చేస్తున్నావు? పోయి పడుకో. ఓకే, అలాగే. ఎలా వచ్చాడు, ఎలా వెళ్ళాడు? ఐషు ఐస్ పెట్టి ఎక్కడ కాదు, బయట అమ్ముతారు. అన్న తమరు పని చేసుకోండి అన్న. నువ్వుగానే. పట్టు చీర, మల్లె పువ్వులు, అబ్బో సూపర్గా ఉన్నావు. మన ఫేస్లో నువ్వు పెళ్ళికలు వచ్చేసిందా? ఏయ్ ఓయ్, ఏంటి పెళ్లి కూతురు మొహంలో సంతోషమే లేదు? ఉంది. నాకు తెలీదా ఏంటి మ్యాటర్? చెప్పు. మనం తీసుకున్న డెసిషన్ కరెక్టా? ఇది నేను ఒక్కడే తీసుకునే నిర్ణయం కాదు. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, ఇప్పుడే ఆపేస్తాను. నీ ఇష్టమే, నా ఇష్టం. నిన్నెప్పుడు లవ్ చేశానో ఆ రోజు నుంచి నాకు అన్నీ నువ్వే గౌతమ్. ఇప్పుడు జస్ట్ సైన్.